ఈ భార్య పిల్లలు భర్త పైన మెయింటెనెన్స్ 125 సిఆర్పిసి కింద ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత డీవీసీ కింద కూడా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఈ 125 సిఆర్పిసి నేరుగా భర్త పైన భార్య ఒకవేళ పిల్లలు ఉంటే కూడా పిల్లలు కూడా వాళ్ళ తరపున మైనర్ కిడ్స్ అయితే భార్య వాళ్ళ తరపున కూడా పిటిషనర్గా ఉండి కూడా పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. భర్త మీద ఎంతవరకు మెయింటెనెన్స్ చేయొచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా తలెత్తే అంశం. మినిమం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, మ్యాక్సిమం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అయితే మినిమం మెయింటెనెన్స్ అనేది కోర్టు మెయింటెనెన్స్ 125 సిఆర్పిసి కేసు వేసేటప్పుడు భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ మెయింటెనెన్స్ వేసేటప్పుడు ఇంటీరియర్ మెయింటెనెన్స్ చేయాలి. అంటే ఏదైతే మెయింటెనెన్స్ ఎత్తామో ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ఇంటీరియర్ మెయింటెనెన్స్. అందులో ఐఏ పిటిషన్ అంటారు దాన్ని, ఇంటీరియం అప్లికేషన్. దాని మీద మెయింటెనెన్స్ వేసుకుంటే మెయింటెనెన్స్ వేసిన డేట్ నుండే వెంటనే మెయింటెనెన్స్ ఇస్తారు. అంటే మెయిన్ పిటిషన్ డిస్పోజ్ అయ్యే కంటే ముందు ఈ పిటిషన్ డిస్పోజ్ అవుతుంది. కానీ ఎంతవరకు అడగచ్చు, ఎంతవరకు అంటే ఈ మధ్యలో కర్ణాటక హైకోర్టులో ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఆమె భార్య మొత్తం సుమారు 6 లక్షల చిల్లర నాకు మెయింటెనెన్స్ మంత్లీ మెయింటెనెన్స్ కావాలని అడిగింది. హైకోర్టు వెంటనే ఆ కేసును కొట్టేసిండ్రు. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు భార్య కానీ పిల్లలు కానీ పిల్లలకు స్కూల్ ఫీజెస్ కానీ వాళ్ళకు మెయింటెనెన్స్ అంటే బట్టలు కానీ వాళ్ళు తినడానికి తిండి కానీ వాళ్ళకు ఉండడానికి వసతి కానీ ఈ రకంగా ఎంత అవుతుందో చూసుకొని అంతవరకు అడగచ్చు. తర్వాత భర్త స్తోమతను బట్టి కూడా అడగచ్చు. భర్త స్తోమతను బట్టి భార్య అడగచ్చు. ఆయన ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అనుకో, ఆయనకు ఇంత శాలరీ వస్తుంది, ఒక 3 lakhs 4 lakhs శాలరీ వస్తుంది అనుకో, ఆ శాలరీలో మినిమం 50% వీళ్ళు ఎర్న్ చేసుకునే అవకాశం కోర్టు ద్వారా తీసుకునే సందర్భం ఉంటుంది. అబౌవ్ 25%, బిలో 50% వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ అనేది దాన్ని ఖచ్చితంగా ప్రాపర్గా ఫైల్ చేసుకుంటే ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది.